మేఘా ఆ, ఇవాళ ఫ్రైడే కదనే అవును 2 పెగ్గులు వేస్తా స్టఫ్కి ఏమన్నా చేసిస్తావా? ఉడకబెట్టిన పల్లీలు చేసి అన్న. అదే మందు అవుతే లివర్ ఖరాబ్ అవుతుంది అంటారు కదా, అవును దానికి మటన్ లివర్ది స్టఫ్ చేసిస్తావా? కొంచెం మజ్జిగ తీసుకుని అందులో ఈ లివర్ ముక్కల్ని నానబెట్టాలి. పెడితే ఏమవుతుందంటే అందులో ఉన్న రక్తం కానీ మురికి కానీ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది. తర్వాత కడాయిలో నూనె పోసుకొని ఈ మసాలాలన్నీ వేసేసుకోవాలి. లవంగాలు, చెక్క, అవి ఇవి అన్ని. తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, ఎందుకంటే మేము పావు కిలో చేసుకుంటున్నాం కాబట్టి. కొంచెం సేపు అట్లా కలిపిన తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం గాలిన తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. ఫ్రెష్గా కడుక్కున్న లివర్ని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచాలి. దాని తర్వాత కారము, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టాలి. మటన్ అయితే కుక్కర్లో వేసినాం, ఇదైతే నార్మల్ గానే ఉడికిపోతుంది. ఇక అట్లా ఒక 20 నిమిషాలు ఉంచిన తర్వాత లాస్ట్ కు కొత్తిమీర పైకెళ్ళి వేసుకున్నాం. మూత పెట్టి సన్నం శకం మీద ఒక 15 నిమిషాలు ఉంచినాం. అంతే, లివర్ కర్రీ తయారైపోయింది. నేనైతే మందేసి తిందాం అనుకున్నా, కాకపోతే టెంప్ట్ అయిపోయి ముందే తినేసేసిన. సూపర్ ఉంది. అందరి ఇళ్ళలో ఎట్లా చేసుకుంటారో మేము అట్లనే చేసుకున్నాం. మస్తు సెట్ అయింది. చలో బాయ్.